ఉషా గారు నమస్కారం అండి. నమస్తే శ్రీలక్ష్మి గారు. మాకు మూలాధార చక్రం వివరించారు, స్వాదిష్టాన చక్రం వివరించారు. ఈరోజు ఏ చక్రం వివరణ చెప్తారు? మూడోదండి మణిపూరక చక్రం గురించి మాట్లాడుకుందాం మనం. మణిపూరక చక్రము ఇదేంటంటే నాభి దగ్గర ఉంటుందన్నమాట, మా స్వాదిష్టానానికి పైన. దీనికి అగ్నితత్వం అని చెప్పుకున్నాం మనం. అగ్నితత్వం ఉంటుంది. ఇదేంటంటే జఠరాగ్ని కూడా అక్కడే ఉంటుంది కదండి. అయితే ఈ చక్రానికి అధిష్టాన దేవత విష్ణుమూర్తి. ఇది శక్తి చక్ర అని కూడా పిలువబడుతుందిట. బీజ మంత్రం ఏంటి తెలుసా అండి? రమ్ 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 హ్రౌమ్ ఉంది, ధూమ్ ఉంది. కానీ మెయిన్గా ఏంటంటే చక్రంలో రమ్ అనే అక్షరం ఉంటుందన్నమాట. ఈ బీజాక్షరం ధ్యానించే వారికి ఈ నాడీ కేంద్రం వలన వచ్చే బాధలు ఏవైతే ఉంటాయో అవి నివారణ అయిపోతాయట. ఈ చక్రానికి సంబంధిత గ్రహం అంగారకుడు. కుజుడు అంటాం మంగళవారం, అంగారకుడు. తత్వం అగ్నితత్వం ఎలాగో చెప్పుకున్నాం కదా. ఇది సువర్లోకానికి ప్రతీకటండి. సువర్లోకం ఏంటి, మనం భూలోకం అని చెప్పుకున్నామా, భూలోక తత్వం. తర్వాత వచ్చేసి స్వాధిష్టానమేమో భువ అని చెప్పుకున్నామా, ఓం భూర్ భువ స్వ, అది భువర్లోకానికి ప్రతీక అని చెప్పుకున్నాం. ఇది సువర్లోకం. దానికి ప్రతీకట. ఈ చక్రం బొడ్డుకి కొంచెం కింద నాభి మూలమందు వెన్నెముకలో ఉంటుంది. స్వాదిష్టాన చక్రానికి ఉంటుంది. స్వాదిష్టాన చక్రానికి పైన 3 అంగుళాలలో ఇది ఉంటుంది. దీనికి 10 దళాలు ఉంటాయి. 10 దళాలు అనమాట, దశదళ. అయితే ఇది నీలవర్ణం గల మణిలాగా ఉంటుంది. తర్వాత పూర్ణగిరి పీఠం అంటారు దీన్ని. పూర్ణగిరి పీఠం అంటే ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క పీఠం ఉంది. కామగిరి పీఠం అని చదువుకున్నావా? ఇది పూర్ణగిరి పీఠం అంటారు దీన్ని. ఇదిట మన అంతర్గత శక్తిని నడిపిస్తూ శారీరక, కణజాల, జీర్ణ వ్యవస్థలను, జీవ ప్రక్రియల్ని నియంత్రిస్తుందిటండి ఈ చక్రం. ప్రాణమయ కోశంతో సంబంధం కలిగి ఉంటుంది. పంచకోశాలలో ప్రాణమయ కోశం అనుకున్నాం. ఇది ప్రాణమయ కోశంతో సంబంధం కలిగి జీర్ణ రసాలను తయారు చేసే క్లోమ గ్రంథులను నియంత్రించి ప్రాణశక్తిని నిలబెడుతుంది. ఇది ఇట పొట్ట, కాలేయం, పిత్తాశయాలకు శక్తినిస్తుందిట. ఇది శక్తివంతంగా లేకపోతే జీర్ణ వ్యవస్థ పూర్తిగా అయిపోద్ది. మూత్ర విసర్జక వ్యవస్థ కూడా సంబంధించిన బాధలు వస్తాయట. మూత్ర విసర్జనకు కూడా అవయవాలందు నీరు చేరడం, నోరు మరియు ఉదరకోశ వ్యాధులు వస్తాయి. తర్వాత దానివల్ల మళ్ళా గుండె బలహీనత, నిద్రలేమి, మధుమేహం, డయాబెటీస్ అంటామా, షుగర్ వ్యాధి, అతిమూత్ర వ్యాధి, నేత్ర వ్యాధులు కూడా అట, రక్త క్షీణత ఇలాంటివి కలుగుతాయటండి ఈ చక్రం బలహీనం అయితే గనక. తర్వాత లక్ష్య సాధనకు ఉపయోగపడే ఈ చక్రం యొక్క శక్తి జాగృతమైతే బుద్ధి వికసించి వ్యవహార దక్షత, జీవ చైతన్యం కలుగుతాయి. మణిపూరక చక్రంలో జాగృతి రావాలంటే ముందుగా నాస్తికత్వం వదిలేయాలి. నాస్తికులకి లాభం లేదు. భక్తిని, చక్కటి వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవాలట. ఈ చక్రానికి సంబంధిత యోగిని లాకిన్యాంబ. ఈ దేవత వాహనం పొట్టేలుట. ఈ దేవిని 10 మంది శక్తి దేవతలు ఎవరండి? డామరి, ఢంకారిణి, నామిరి, నా అక్షరం ఉంది చూసారా, నా కాకుండా నామిరి, తామసి, స్థాన్వి, దాక్షాయణి, ధాత్రి, నంద, పార్వతి, ఫట్కారిణి. ఢ న తథ దద్ధ న ప ఫ అనే మూలాక్షరాలండి. వీళ్ళు సదా సేవిస్తూ ఉంటారు. లలితా సహస్రనామంలోని 495 నుండి 502 వరకు ఉన్న నామాలు ఈవిడ గురించి చెప్తాయి. ఏంటవి తెలుసా? మణిపూరాబ్జ నిలయ, వదనత్రయ సంయుత, వజ్రాధిక యుధోపేత, డామర్యాదిభిరావృత, రక్తవర్ణ మాంసనిష్ఠ, గుడాన్న ప్రీత మానస, సమస్త భక్త సుఖద, లాకిన్యంబా స్వరూపిణి. రోజు మనం చదువుకునేవి, రోజు చదువుకుంటూ ఉంటాం. కానీ ఆ చక్రానికి సంబంధించిన అది చక్రాలకు సంబంధం ఉందండి. మణిపూర పద్మంలో ఉన్నది. మణిపూరాబ్జ నిలయ కదా. వదనత్రయ సంయుత, 3 ముఖాలు. వదనత్రయ, ఇవిడికి 3 ముఖాలు ఉంటాయి. వజ్రాధిక యుధోపేత, వజ్రాయుధము అవన్నీ ఆయుధాలు ఇవిడి దగ్గర ఉంటాయట. డామర్యాది బిరావృత, డామరి మొదలగు ఆ దేవతలతో సేవింపబడినది. రక్తవర్ణ, ఇవిడ ఎరుపు వర్ణ అంట. మాంసనిష్ఠ, మాంసనిష్ఠ అంటే ఇక్కడ ఏదో తినేది అది కాదండి, మాంస ధాతు. మనం సప్త ధాతువుల్లో చెప్పుకున్నాం కదా, మాంసధాతు ఒకటి ఉంది. మాంసధాతు మాంసం మీదే కదా చర్మం వచ్చేది, కండ అంటాం కదా. మాంసధాతుని ఆశ్రయించుకుని ఉంటారు ఇవిడ. గుడాన్నాన్ని ఇష్టపడుతుంది. చక్ర పొంగలి
ఆ, చక్ర పొంగలి నైవేద్యం అన్నమాట. ఉమ్, భక్తులకు సుఖమునిచ్చినది లాకిని స్వరూపము కలది. ఉమ్, ఇది ఆ శ్లోకం అర్థం అండి. ఇది పూర్తిగా మణిపూరక చక్రం గురించి చెప్పబడే శ్లోకం. శ్లోకం. ఆనందలహరిలో ఏముందో చూద్దాం. ఉమ్, తటిత్వంతం శక్త్యా తిమిర పరిపంధి స్ఫురణయా స్ఫురన్నానా రత్నాభరణ పరిణద్ధ ఇంద్రధనుషం తవ శ్యామం మేఘం కమపి మణిపూరైక శరణం నిషేవే వర్షంతం హర మిహిర తప్తం త్రిభువనం. అంటే మణిపూర చక్రమే ముఖ్య గృహంగా కలదిట ఆవిడ. ఉమ్, చీకటికి శత్రువై ప్రకాశించున్నట్టు మెరుపు కలదిట. ప్రకాశించుచున్న వివిధ రత్నముల చేత కూర్చబడిన ఇంద్రధనుస్సు కలదియు, నీలి వన్నె గలదియు, సదాశివుడు అను అగ్నిచే దగ్ధమైన ముల్లోకాలను వర్షించుచు శాంతింపచేయుచున్నదియు, ఈ విధమైనది అని చెప్ప శక్యము కానిదియు అయినటువంటి నీ యొక్క మేఘ స్వరూపమును మిక్కిలి సేవించెదను అని కమపి మణిపూరైక శరణం అన్నాడా, అక్కడ మణిపూరక చక్రం గురించి చెప్తున్నాడు అనమాట. సౌందర్య లహరిలో చెప్పారు, లలిత సహస్రనామాల్లో రెండిట్లోనూ అన్ని చక్రాల గురించి వివరించారండి. మనం తెలుసుకోవాలంతే. లలితా సహస్రనామాలు మనం ఎప్పటి నుంచో చదువుతున్నాం, కానీ చక్రం మీద ధ్యాస పెట్టలేదు. అంటే మనం అంత వివరంగా ప్రతిదీ శ్లోకానికి అర్థం తెలుసుకుంటూ చదవలేదు, అలా చదివేస్తాం కదా మామూలుగా. అందువల్ల అర్థం తెలుసుకున్నప్పుడు ఇందులో అర్థాలన్నీ రాసాం కదా, దానిలో తెలిసిపోతుంది మనకి చక్రం గురించి ఉంది అది అట్లా. కరెక్ట్. సో ఇదండి మణిపూరక చక్రం గురించి. చాలా దేవత. దీనికి విష్ణుమూర్తి అని చెప్పాం. ఏ రకంగా ఈ పరిశోధనలో తెలిసిందంటే స్థితికారుడు. స్థితికారుడు, ఆయన స్థితికారుడు. సృష్టి స్థితి లయ అంటారు కదా, అందులో స్థితికారకుడు అనమాట. అయితే విష్ణుమూర్తి ఈ మణిపూరక చక్రానికి అధిదేవత అని కొన్ని పుస్తకాలలో చదవగా తెలిసిందనమాట. ఈయన మొత్తం పోషణ, మన స్థితిని అంతా కూడా చూసేది ఆయనే, పోషణకి కారణం ఆయనే. కాబట్టి విష్ణుమూర్తి దీనికి అధిదేవత అని చెప్పబడ్డది. అధిదేవత కాబట్టి మనం వేదన వెంకటేశ్వర స్వామి ఏదైనా చదువుకోవచ్చు మొత్తం అదంతా కూడా. సో ఈ చక్రాన్ని బలోపేతం చేసుకోవాలి అంటే విష్ణు అవతారాలలో ఏదైనా తీసుకోవచ్చు. ఆయన రూపాలలో పాండురంగడు, వెంకటేశ్వర స్వామి ఇవన్నీ కూడా అన్నాం కదా. ఏది స్తోత్రం చేసినా, ఏది పఠించినా కూడా మనకి ప్రయోజనమే ఆయన గురించి. హాయిగా విష్ణు షట్పది చదువుకోవచ్చు, అతి సులువైనది. అసలు మనం రోజు మామూలుగా మన పూజలో శాంతాకారం భుజగశయనం చదువుకుంటాం కదండి. అది ఎలాగా ఆ శ్లోకంతోనే మనం కంటిన్యూ చేసుకుంటాం కదా. తర్వాత ఇంకా విష్ణు సహస్రనామాల్లోకి వెళ్తాం కదా. ఆ శ్లోకం చదువుకున్నా చాలా, అసలు సమయం లేదు అంటే సమయం లేదు అనుకుంటే సమయం ఉంటే చక్కగా పెద్ద పెద్ద స్తోత్రాలే చదువుకోవచ్చు సమయానుకూలంగా. అంతేనండి. శాంతాకారం భుజగశయనం చాలా తేలికైన, రోజు చదువుతూ ఉంటాం కదా అలా అన్నమాట. చాలా తేలిగ్గా మన చక్రాలను ఎలా జాగృతం చేసుకోవాలన్నది చాలా వివరంగా చెప్పారండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.